హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము సీకే దిన్న గంగమ్మ టెంపుల్కి వెళ్తున్నామండి. మనం గంగమ్మకు ప్రతి ఇయర్ పెట్టుకుంటాం కదా, కోడిని కొట్టుకొని వస్తామండి. అక్కడ మనం పొంగలి పెట్టుకొని కోడి కానీ మనం ఏది అనుకుంటే అది, అందుకోసం నేను దీపం పెట్టేసుకున్నామండి కోడికి వేయడానికి. నెక్స్ట్ పొంగలికి మనం వేపాకు, గంగమ్మ అంటే వేపాకే కదండి మెయిన్. మనము ఆ వేపాకు ఒక మాలలాగా అట్లా ఆ విధంగా కట్టేసుకొని మనం ప్రసాదం పొంగలి చేస్తాం కదా, దానికి చుట్టేస్తామండి. అందుకోసం నేను వేపాకులు తెచ్చుకొని కడిగి ఆ విధంగా కట్టేసుకుంటాను. పొంగల్ చేసి పెట్టేశాను. కొంచెము చల్లారుస్తున్నాను, ఎందుకంటే మనం బ్యాగ్లో పెట్టినప్పుడు వేడి అనిపిస్తుంది అనేసి మిగతా వస్తువులు కూడా పెట్టాం కదా, అందుకు వేడి చల్లారడానికి ఇంట్లోనే మేము పొంగల్ చేసుకొని వెళ్తామండి. పొంగలి గిన్నె కింద పెట్టకూడదు మనము, ప్రసాదం కాబట్టి. అందుకే ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ మీద పెట్టేశాను. దానికంతా బాగా పసుపు పట్టించేసి కుంకుమ అవి పెట్టి పూజించాలండి ఫస్ట్. అట్లా ఆ విధంగా పసుపు అంతా పట్టించేసి కుంకుమ బొట్లు పెట్టేసుకుందాము. మొత్తం అంతా పట్టించుకోవాలండి, గ్యాప్ లేకుండా అంతా పట్టించాలి. పసుపు అంతా పట్టించిన తర్వాత బొట్లు పెట్టేసుకొని మనము తర్వాత వేపాకు ఇందాక మనం మాలలాగా కట్టేసాం కదా, అది చుట్టేసుకోవాలండి. ఇది మెయిన్. మనము గంగమ్మ అనగానే మనకు వేపాకే, అది ఆ విధంగా చుట్టూ ఫస్ట్ మనం కట్టేటప్పుడే చూసుకోవాలి సరిపోతుందా లేదా అని అనేసి ఆ విధంగా కట్టేసుకోవాలండి. చుట్టేసేసి మధ్యలో నేను పువ్వులు తర్వాత పెడుతున్నాను, ముందే దానికే కట్టకుండా ఆ విధంగా పువ్వులు పెట్టేశాను. చూడండి, ఆ విధంగా సెట్ చేసుకున్నాను నేను. మేము ఇంట్లోనే ప్రసాదం చేసుకెళ్తాము. కోడిని తీసుకెళ్తున్నాము. ఆ కోడి కరుస్తుందని భయపడి చూడండి, కోడికి పసుపు పట్టించి బొట్టు పెట్టి పూలు వేస్తారండి మెడలో. వెళ్తున్నాము, ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. మన కడప నుంచి సీకే దిన్నె వచ్చి 7 కిలోమీటర్స్ అండి. వెళ్తున్నాము, దారిలో ఉన్నాము. కొంచెం దూరమే ఉంటుంది, ఊరు బయట ఉంటుంది టెంపుల్. చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అండి, చాలా బాగా జరుగుతుంది. ఇది దారిలో అండి, వెళ్ళేటప్పుడు దారిలో తీస్తున్నాను. అక్కడంతా పంటలు అంతా ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ అండి. రోడ్డు మీద నుంచి లోపలికి వెళ్ళడానికి ఆర్చ్ ఉంటుంది. మనం ఎవరైనా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడంతా ఇండస్ట్రీస్ ఉన్నాయండి, చిన్న చిన్న ఫ్యాక్టరీస్ లాగా అలాంటివన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ దారి, ఇదంతా దారండి. దగ్గరికి వెళ్తున్నాము. రూట్ సరిగా కొంచెం బాగలేదు, మట్టి రోడ్డు ఉన్నట్లుంది, అది ఇంకా డెవలప్ కాలేదు. అయితే చాలా ఫేమస్ అండి కడప నుంచి, కడప చుట్టుపక్కల నుంచి, ఈ ఏరియాలో దగ్గర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ మాసంలో శివరాత్రి అయిపోయిన తర్వాత 4-5 వారాలు చాలా వైభవంగా చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ. చూడండి, ఎంటర్ అవుతున్నాము. వెహికల్స్ అన్నీ ఇక్కడే పెట్టేస్తారు. ఇక్కడ సత్రాలు కూడా ఉంటాయండి. మనం తెచ్చుకున్నవి ఇక్కడే వంట చేసుకొని తిని ఇక్కడే ఉండిపోవచ్చు సాయంకాలం వరకు. అట్లా సత్రాలు ఉన్నాయి. ఇంకా పొట్టేళ్ళు, మేకపోతులు అట్లాంటివి ఇస్తారు కదా, అలాంటి వాళ్ళు ఇక్కడే టెంట్లు లాగా వేసుకునేది, సేమియాన్ లాగా వేసి ఇక్కడే చేసుకొని తినేసి ఈవినింగ్ వెళ్తారండి. 2 వీలర్స్ అన్నీ ఇటు సైడ్ ఇక్కడ పెట్టేసుకోవాలి, లోపల వరకు తీసుకెళ్లారనమాట. ఇక్కడ స్పేస్ ఉండదు కాబట్టి. చెరుకు గడలు చూడండి, చెరుకులు, షాప్స్ అన్నీ ఉంటాయండి. మనకు కావాల్సిన వస్తువులన్నీ, పిల్లల ఆట వస్తువులు, జ్యువెలరీ, నెక్స్ట్ బ్యాంగిల్స్, చిన్న చిన్న వస్తువులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఒక తిన్నాళ్ళలాగే అనుకోండి. చూడండి, బ్యాంగిల్స్, బొమ్మలు, ఇవన్నీ పిల్లలు ఆడుకునే బొమ్మలన్నీ ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. చాలా మంచిదండి. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది. లోపలికి ఎంటర్ అయ్యామండి. ధ్వజస్తంభం, ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అందరూ పొంగళ్ళు పెట్టేవాళ్ళు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ధ్వజస్తంభం దగ్గర పెట్టేసి చూడండి, అట్లా పళ్ళెంలాగా వేసుకొని లోపల ఫుల్ రష్ ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ కూడా పెట్టేసుకుంటూ ఉంటారు. చాలా రష్ ఉంటారండి. 2-3 లైన్లు ఉంటుంది క్యూ. అక్కడ చూపిస్తున్నాను కదా, అది క్యూ అండి. అక్కడి నుంచి వెళ్ళాలి. అక్కడ ఎదురుగా ఉంది కదా, అటు సైడ్ నుంచి వెళ్తే లోపల టెంపుల్ ఉందండి. లోపల వీడియో తీయనియరేమో, అందుకు నేను చెప్తున్నాను, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం తీసుకెళ్ళిన పొంగలి అన్నీ అక్కడ పెట్టేసుకొని, నైవేద్యం తీసుకెళ్తాం కదా ఇంటి దగ్గర నుంచి, అట్లా ఒక ప్లేట్లో పెట్టేసుకొని తాంబూలము, పండ్లు ఏవి తీసుకెళ్తామో అవి పెట్టేసి, నెక్స్ట్ మేము కోడి తీసుకెళ్ళాం కదా, అది బయట కట్ చేయించుకొని రావాలండి. తీసుకొచ్చిన తర్వాత
తల ఇస్తారు వాళ్ళు. అది తీసుకొచ్చి ఆ ప్లేట్ పళ్ళెం వేసాం కదా అక్కడ పెట్టేసి మనము నీళ్లు వదిలేసి టెంకాయ కొట్టుకొని తర్వాత దర్శనానికి వెళ్ళాలండి. అందరూ చూడండి, ఇటు సైడ్ వచ్చే వాళ్ళందరూ లోపల దర్శనం అయిపోయిన తర్వాత ఇటు సైడ్ నుంచి బయటికి రావచ్చండి. ఇక్కడే ప్రసాదాల కౌంటర్ కూడా ఉంటుంది. మనం ప్రసాదం తీసుకెళ్ళి పంచొచ్చు కూడా. అందరూ చాలామంది తీసుకొచ్చుకొని శనగలు మనకి ఏది పంచాలనుకుంటే అది తీసుకెళ్ళి పెట్టచ్చు. లోపలికి వెళ్ళామండి, డైరెక్ట్గా దర్శనానికి తీసుకెళ్ళినారు మమ్మల్ని. ఇది అసలు అనుకోలేదు మేము. వేరే సార్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండేసి ఈయన మా వాళ్ళతో లోపలికి తీసుకెళ్ళినారు. అసలు ఇంత మంచి దర్శనం అవుతుందని నేను అసలు అనుకోలేదు. అమ్మవారినే డైరెక్ట్గా లోపలికి వెళ్ళి చూసినాం. మామూలుగా అంత దగ్గరికి తీసుకెళ్లరు, దూరం నుంచే చూస్తారు. లోపలికి వెళ్ళి చూడండి, తీసుకున్నా కూడా ఏం అనలేదు. కొద్దిగా వీడియో తీసినాను. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అండి. ఇప్పుడు బయటికి వచ్చేసాం, దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేస్తున్నాము. వచ్చేటప్పుడు మళ్ళీ తీస్తున్నాను. చూడండి, ఇట్లా మొక్కుకున్న వాళ్ళందరూ ఏదైనా మొక్కుకుంటారు. మొక్కుకున్న తర్వాత వాళ్ళ మొక్కు నెరవేరిన తర్వాత ఈ విధంగా చేస్తారు. గుడి చుట్టూ ఫస్ట్ వెళ్తానే గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి పొంగలి మనం ఏది తీసుకెళ్తామో అవి పట్టుకొని 3 ప్రదక్షిణలు చేసేసి లోపలికి వెళ్ళి మళ్ళీ అవి పళ్ళెము అవన్నీ వేసేసుకొని తర్వాత దర్శనానికి వెళ్తామండి. బయట షాప్స్ ఇవంతా. మా దర్శనం అయిపోయిందండి, బయటకు వచ్చేసినాము. ఇవంతా షాప్స్, చాలా పెద్దగా ఉంటుంది. 2-3 లైన్స్ ఉన్నాయి, అన్ని షాప్సే ఉంటాయి. చూడండి, బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి, అప్పటికే టైం అయిపోయిందని మేము తొందరగా వచ్చేస్తున్నాం. మొత్తం అంతా కవర్ చేయలేకపోయినాను నేను లోపల ఇవి అంతా. చూడండి, ఆ విధంగా మొత్తం అందరు పొంగళ్ళు తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్తున్నారు, అయిపోయిన వాళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు. జ్యూస్లు కానీ టిఫిన్ సెంటర్లు అన్నీ ఉంటాయండి అక్కడ. పక్కనే అసలు చామంతి తోట ఎంత బాగుందంటే ఎంత బాగుంది. అసలు అంతా పచ్చని పొలాల మధ్యలో అమ్మవారు ఉన్నారు. మొత్తం చుట్టూ అంతా తోటలు అంతా ఉన్నాయి, మధ్యలో అమ్మవారు ఉన్నారు. చూడండి, ఇప్పుడే పువ్వులు పూస్తున్నాయి. ఇది పెద్ద చామంతి కాకుండా చిన్నవి చామంతి ఉంటుంది కదా, ఇవి చాలా బాగున్నాయి. లోపలికి వెళ్ళడానికి అంత కంప వేస్తున్నారు, లోపలికి వెళ్ళి తీయలేకపోయినాను నేను, బయట నుంచే తీస్తున్నాను. చాలా పెద్ద తోట అండి. అసలు గుడికి ఎదురుగానే ఇది షాప్స్ ఉన్నాయి, షాప్స్ పక్కనే. ఇంకా చాలా వేడి ఉందనేసి మేము జ్యూస్ తాగుతున్నాము. నన్నార్ షర్బత్ ఉంటుంది కదా, అది తీసుకొని తాగుతున్నాము. సోడా కొట్టించి అది తీస్తున్నాను. సోడా వల్ల ఎట్లా చేసేది అది కూడా వీడియో తీస్తున్నాను. ఒక బాటిల్లో కొద్దిగా వాటర్ ఏదో తీసేసి గ్యాస్ నింపుతున్నారండి, నన్నార్లో కలిపేస్తున్నారు. అది తీసాను నేను వీడియో. అది తాగేసిన తర్వాత మళ్ళీ బయలుదేరి వచ్చేసాము. చాలా వేడిగా 10కే అసలు 10 అయిందండి. 10:30కి అంతా అయిపోయింది మాకు దర్శనము. 8కి అంతా వెళ్ళాము, తొందరగానే దర్శనం అయిపోయింది. ఇది 2వ వారం కాబట్టి కొంచెం పర్వాలేదు. 3వ వారమో 5వ వారం అయితే అస్సలు రాలేమండి. 2-3 గంటలు పడుతుంది క్యూలోనే, అంత జనాలు ఉంటారు. చాలా లేట్ అయిపోతుంది. ఇవన్నీ స్వీట్స్ అవన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ షాప్స్. ఇవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఆ లైన్ అంతా అవే ఉన్నాయి, మొత్తం స్వీట్స్ పిల్లలకు సంబంధించినవి అవే ఉన్నాయి. ఇంకా రిటర్న్ అవుతున్నాం మళ్ళీ మేము ఇంటికి రావడానికి. చెరుకులు చూడండి, చెరుకులు ఎక్కడ చూసినా చెరుకు గళ్ళే ఉన్నాయి. అటు సైడ్ అంతా చెరుకు గళ్ళు మొత్తం అవే ఉన్నాయి. బ్లాక్ టీవీ ఉన్నాయి, మామూలు టీవీ ఉన్నాయి. టాటూస్ వేస్తారు కదా చేతికి, అట్లా వేయించుకుంటారు కదా, అవి కూడా 3-4 షాప్స్ ఉన్నాయండి. చూడండి, మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు టాటూస్ వేస్తున్నారు. ఒక అన్న వేయించుకుంటా ఉన్నాడు. కొంచెం తీసాను, అప్పటికే మాకు లేట్ అయిపోయిందనేసి వచ్చేసాను. చూడండి, వేసిన తర్వాత అంత నీట్గా అయితే నొప్పి ఉంటుందంటండి. ఇవంతా దానికి సంబంధించిన మెటీరియల్స్ అంతా అవి వేసేసి లాస్ట్లో జెల్ పట్టించేస్తున్నారు. ఇవి మనం చేతికి గోరింటాకు పెట్టించుకుంటాం కదా అచ్చుతో, అది స్టార్ అది. ఇక్కడ ఇంకా బొరుగులు మిక్చరు ఇంకంతా ఇవంతా స్టాల్సే అండి, మొత్తం స్టాల్సే. మేము బయలుదేరేసి వస్తున్నామండి. అక్కడ చెట్లు ఉన్నాయి కదా, అక్కడ కూడా తీసుకెళ్ళిన వాళ్ళు అక్కడ చెట్ల దగ్గర కూడా చూడండి టెంట్లు లాగా వేసుకొని వంట చేసుకుంటున్నారు. మనం డైరెక్ట్గా వచ్చేయాలని ఏం లేదు, అక్కడే తీసుకెళ్ళి వంట చేసేసుకొని రావచ్చు. తోటలు అంతా చాలా బాగుంటుంది, అరటి తోటలు అండి. చూడండి, ఇటు సైడ్ అంతా అరటి తోటలు, అటు సైడ్ పువ్వులు అంతా తోటలు ఉన్నాయి. చూడండి, అది వేరుశెనగ పంట అండి. చూడండి, మొత్తం పచ్చని పొలాల మధ్యలో చాలా బాగుంటుంది. అసలు చాలా పవర్ఫుల్ అండి. మనం ఏదనుకున్నా జరుగుతుంది. అంత ప్రసిద్ధిగాంచిన
టెంపుల్ అండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ చూడండి. ఇంటికి వచ్చేసాము. కోడి కూర చేసేసినాను. నాటుకోడి పులుసు చేసి కలర్ రైస్ చేసినానండి. ఇంకా అప్పటికే 12:30 అయిపోయింది. వడ తెచ్చుకున్నాము, ఇంకా చేయడానికి ఓపిక లేదు, మార్నింగే లేసినాము కాబట్టి వడ బయట నుంచి తెచ్చుకున్నామండి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్